వల్లభనేని వంశీ అరెస్ట్ ఏపీలో హీట్ పెంచింది. ఈ కేసును అల్లాటప్పగా డీల్ చేయడం లేదంటున్నారు పోలీసులు. టెక్నికల్ ఎవిడెన్స్ తో నేరాన్ని రుజువు చేసి శిక్ష పడేలా చేస్తామంటున్నారు. వంశీని 10 రోజులు కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఖాకీలు. మరోవైపు వంశీ అరెస్ట్ పై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఎలా జరిగింది, ఎక్కడికి తీసుకువెళ్లారన్న విషయాలపై టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టామన్నారు సిపి. ఫోన్ డేటా, టోల్ గేట్లు, సీసీటీవీ ఫుటేజ్ ని సేకరిస్తామన్నారు. ఇప్పటికే వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ ను అరెస్టు చేసి విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక వంశీ రిమాండ్ రిపోర్టులో 12 మందిని చేర్చిన పోలీసులు మరో 9 మంది కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరికొంతమందిని కేసులో చేర్చే అవకాశం కనిపిస్తోంది. కిడ్నాప్, బెదిరింపుల కేసులో రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలంటూ మెమో దాఖలు చేశారు వంశీ తరపున న్యాయవాదులు. ఇటు ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ఇంకా పటమట పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఇప్పటికే అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. వంశీ అరెస్టుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. డీజీపీ కనీసం స్పందించడం లేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. కర్మ సిద్ధాంతం పనిచేస్తుందంటూ సెటైర్ వేశారు. డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు. మాబోటి వాళ్ళని, అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని, మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు. ఆయన అంత బిజీగా ఉంటే కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్స్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో. అది కూడా లేదు. ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు. చివరికి గోడ కంటి చూద్దాం, ఇక్కడ అంటించడానికి వెళ్ళేదన్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకైతే గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. ఈరోజు చాలామంది ఈ 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరోవైపు వంశీ అరెస్టు తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అయ్యే వైసీపీ నేత ఎవరన్న దానిపై ఏపీలో చర్చ కొనసాగుతోంది.